ఏప్రిల్ 2వ తారీఖు గురువారము పౌర్ణమి, గురు పౌర్ణమి యొక్క కలయిక అండి. గురుబలం లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా వినండి. తప్పకుండా ఈ రెమెడీ అనేటువంటిది చేయండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నా, సంతానం కలగట్లేదని బాధపడుతూ ఉన్నా, లేకపోతే పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఉన్నా, నేమ్ అండ్ ఫేమ్ లేవు, రికగ్నైజేషన్, ఐడెంటిటీ లేదు, ఎంత కష్టపడుతున్నారో దానికి ఆపోజిట్గా రిజల్ట్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఏ పని కలిసి రావట్లేదని బాధ మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడు చూసినా కష్టాలు, ఈ యొక్క రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా గోచార రీత్యా రాశులు మనం చూస్తే మేషరాశి కానీ, మిథున రాశి కానీ, కర్కాటక రాశి కానీ, కన్యా రాశి కానీ, వృశ్చిక, మకర, మీన రాశి వాళ్ళకి గురుబలం అనేటువంటిది లేదండి. దీనివల్ల ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కెరీర్ రిలేటెడ్ కానీ, పెళ్లి విషయంలో కానీ, సంతానము కానీ, ఫినాన్షియల్గా కానీ అన్నీ కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో అలా గురుబలం పెరగాలి అనుకుంటే ఈ గురువారం నాడు ఖచ్చితంగా ఎల్లో కలర్ క్లాత్స్ వేసుకోండి, లేదా ఎల్లో కలర్ క్లాత్ని మీ జేబులో అయినా పెట్టుకోండి. నెంబర్ 2 అరటిపళ్ళు దానంగా ఇవ్వండి. నెంబర్ 3 పసుపు దానంగా ఇవ్వండి. నెంబర్ 4 శివ ఆరాధన కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయండి. ఆ రోజున తప్పకుండా చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు, పేద విద్యార్థులు అంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక బుక్స్ కానీ, పెన్స్ కానీ ఏదో ఒక సహాయం చేయండి. ఆ రోజు గురు పౌర్ణమి యొక్క మహిమ వల్ల ఖచ్చితంగా పాజిటివిటీ చూస్తారండి. మనీ విషయంలో కానీ, లేకపోతే హెల్త్ విషయంలో కానీ, పెళ్లి విషయం కానీ, కెరీర్ కానీ, జాబ్ కానీ ఖచ్చితంగా పాజిటివిటీ కనబడుతుంది.